ఇక చిట్ట చివరిగా మీ లక్ష్యం వైపు పయనించడానికి ఎలాంటి చర్యలు తీసుకు అంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని ఒక లక్ష్యం ఉంది మీకు, ఆ వైపు పయనం సాగిస్తున్నారు కదా, అది ఎలా ముందుకు పోతున్నారు? కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన, మీకు ఇంతకుముందు మీరు అడిగినారు కేసీఆర్ అన్న బిడ్డగా రమ్యారావుగా మీకు స్పోక్స్ పర్సన్ ఇచ్చిండ్రు, పెద్ద హోదా ఏమీ ఇవ్వలేదు అని అన్నారు. కానీ ఇంత పెద్ద చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు 133వ సంవత్సరము ఫౌండేషన్ డే కూడా జరుపుకున్నాము. అట్లాంటి పార్టీలో నేను ఉన్నందుకు గర్వపెడుతున్నా. ఈరోజు సెకండ్ టైం నేను స్పోక్స్ పర్సన్గా కంటిన్యూ అవుతున్నా ఈ 3.5 సంవత్సరాల కాలంలో. దానికి చాలా హ్యాపీగా ఉన్నా. అట్లాగే మా రాష్ట్ర నాయకుల అండతో నేను ఎక్కడైతే పోటీ చేస్తా అనుకుంటున్నానో ఆ నియోజకవర్గ ప్రజలకు, ఎక్కడ పోటీ చేస్తాం అనుకుంటున్నారా? కరీంనగర్ నియోజకవర్గంకి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా. అక్కడి ప్రజలకు ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియోజకవర్గానికి అందుబాటులో ఉండుకుంటూ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళుకుంటూ ఇక్కడ గాంధీ భవన్లో కూడా మీటింగ్స్కి అటెండ్ చేసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ఆహ్వానించినా అక్కడికి కూడా మీటింగ్స్ కానీ సమస్యలకు కానీ నేను అడ్రస్ చేసుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువాతోటే, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ తోటే నేను ఎమ్మెల్యేగా 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. ఒక కేసీఆర్ అన్న కూతురిగా కేసీఆర్ పేరు మీద, కేసీఆర్ బ్యానర్ మీద నాకు అంత దుస్థితి లేదు, అంత అవసరం కూడా లేదు. నేను కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ మహిళగా 2019లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టాలని నేను సిన్సియర్గా కమిట్మెంట్. మరో అంశము, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, రాజకీయాలు ఏమైనా జరుగుతాయన్నారు కదా, అదే రాజకీయాల్లో ఏమైనా జరిగితే మీరు తిరిగి మీ కుటుంబంలోకి వెళ్తారా? వెళ్ళనండి. రాజకీయాలు ఏమైనా జరగచ్చు కదా. రాజకీయం వేరు, కుటుంబం వేరండి. ఓకే, రాజకీయ పరంగానే టీఆర్ఎస్లోకి వెళ్తారా? నాకు అవసరం లేదండి, నేను వెళ్ళనండి. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. మీరన్న మాటే కదండి, రాజకీయాలు ఏమైనా జరగచ్చు. నేను నాది చెప్పలేదండి. మీరు రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికినరు, ఇంకా వాళ్ళకి పలుకుతారు, వీళ్ళకి పలుకుతారు అంటే డెఫినెట్గా పలుకుతాం. కవిత హరీష్ రావు వచ్చినా మేము పలుకుతాం, తీసుకుంటామని చెప్పిందండి. భవిష్యత్తులో ఎప్పటికీ కూడా కుటుంబంలోకి వెళ్ళరు, ఆ పార్టీలోకి వెళ్ళరు. అవునండి. ఇది ఫిక్సా? ఫిక్స్ అండి. అంత నమ్మకం ఏంటి? అంత నమ్మకం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నాకు మంచి సపోర్ట్ చేస్తుంది, నేను పని చేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నన్ను, ఈ సొంత కుటుంబం నన్ను దూరం చేసుకున్నా, కాంగ్రెస్ కుటుంబం నన్ను ఆదరించింది. ఈ 3 సంవత్సరాల కాలంలో 2 సార్లు నాకు స్పోక్స్ పర్సన్ ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడే నన్ను ఏదో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి మా ప్రభుత్వం లేదు. అంతకంటే నేను ఎక్కువ ఆశయం పడతలేను ఇప్పటికిప్పుడు. తర్వాత 2019లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మంచి స్థానం వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది అండి కల్వకుంట్ల అలియాస్ రేగులపాటి రమ్యారావు గారు చెప్పిన అంశాలు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ గారి అన్న కుమార్తెలా కాకుండా రేగులపాటి రమ్యారావుగానే తనకు తాను గుర్తింపు తెచ్చుకొని 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అంటే కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఖచ్చితంగా చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో ఏమి జరిగినా, కుటుంబ సభ్యుల్లో ఏమి జరిగినా తాను మాత్రము భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనూ తిరిగి కేసీఆర్ గారి కుటుంబంలోకి కానీ ఆయన అధినేతగా ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కానీ వెళ్ళే ప్రసక్తే లేదని రమ్యారావు గారు గట్టిగా చెప్తున్నారు. అయితే రమ్యారావు గారు ఇంత గట్టిగా చెబుతున్న మేరకు భవిష్యత్తులో నిజంగా కుటుంబంలోకి వెళ్ళకుండా ఉంటారా, లేక టీఆర్ఎస్లోకి వెళ్ళకుండా ఉంటారా అని మనం చూడాలంటే భవిష్యత్తు రోజులను మనం ఖచ్చితంగా వీక్షించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మేడం, నమస్తే.